హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు. ఈరోజు మనం పప్పుచారు చేసుకుందామండి. ములక్కాయ పప్పుచారు. దానికోసం నేను 1/2 కేజీ పప్పు కుక్కర్లో వేసి ఉడికించానండి. 4 విజిల్లు వచ్చి ఉడికాక ఇలా మెత్తగా అయిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్లకి ఇలా మెత్తగా అయిపోతుందండి కుక్కర్లో. ఇప్పుడు దీంట్లోకి మనం ములక్కాయ పప్పుచారు కదండి, మనము కట్ చేసుకునేవన్నీ చూపిస్తానండి. చూడండి, ములక్కాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలండి. కడిగి పెట్టేశాను. ఇప్పుడు ఈ పప్పులో మనం ఇవి వేసేద్దాం. ములక్కాయలు వేసానండి. ఇప్పుడు 4 బెండకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వంకాయలు, ఆలుగడ్డ, టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం పప్పులో. చూడండి, అన్నీ దాంట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు కరివేపాకు కూడా అండి, 3 రెమ్మలు కరివేపాకు ఇలా తుంచి వేసేసుకోవాలి. దీంట్లోనే మనకు పప్పుచారుకు సరిపడా కారప్పొడి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోండి. దీంట్లోనే కొంచెం పసుపు, నేను పప్పులో పసుపు వేసి ఉడికించానండి. మామూలుగా అలాగే ఉడికిస్తాను. చూడండి, సగం స్పూను పసుపు. మళ్ళీ తాలింపు వేసేటప్పుడు వేసుకుంటాం కదా పసుపు, అందుకని ఇప్పుడు సగం స్పూన్ వేసాను. దీంట్లో 3 టీ స్పూన్ సాల్ట్ అండి, 3 స్పూన్లు సాల్ట్ వేసాను. ఇప్పుడు దీంట్లో మనం 2 నిమ్మకాయల సైజు చింతపండు రసము తీసి పెట్టుకున్నానండి. 2 నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టానండి. అది కూడా దీంట్లో వేసేద్దాం. ఇగో రసం అండి, ఇది చింతపండు రసం దీంట్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా మంచిగా కలిపేసుకోవాలండి. వాటర్ వేసాం కదా, చింతపండు పులుసు వేసాం కదా, అంతా కలుపుకోవాలి ఒకసారి. లేదంటే పప్పు ముద్దలుగా ఉండిపోతుంది లోపల. అంతా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించుకోవాలండి. ఇవన్నీ ములక్కాయలు, వంకాయలు ఇవన్నీ ఉడికిపోవాలి మెత్తగా. ములక్కాయ ఇట్లా ఉడికిపోవాలి. ఇది మనం స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాం. చూడండి, పప్పుచారు ఎలా పొంగొస్తుందో. ఇవి ముక్కలన్నీ ఈ పులుసులోనే ఉడికించుకోవాలండి. కొంతమంది వీటిని తాలింపులో వేసి ఫస్ట్ ఉడికించాక చారు పోస్తారు, మొత్తం పప్పును చింతపండు. అలాగంటే ఇలా పప్పు చింతపండులోనే ఇవి ఉడికితే మంచి టేస్ట్ ఉంటాయండి. ములక్కాయలు తింటుంటే బాగుంటాయండి. పప్పు చింతపండు పులుసు దాంట్లో పోయి ఉడికి మంచి టేస్ట్ వస్తుందండి. చారు కూడా బాగుంటుంది పప్పుచారు. ఇలా ఉడికించుకోవాలండి వీటిని. కానీ ఈ పైన వచ్చిన ఈ పొంగు ఉంటుంది చూడండి, ఇది పొంగనివ్వద్దు, బయటికి పడొద్దు. ఇట్లా ఇది పొంగనివ్వద్దండి. పప్పుచారు పొంగిపోతే టేస్ట్ ఉండదు. చూసుకోవాలండి పొంగకుండా. చూడండి పప్పుచారు ఎలా మసులుతుందో. మన ములక్కాయ పప్పుచారు బాగా మసిలిందండి. ములక్కాయలు ఇట్లా అన్నీ కూడా చాలా బాగా ఉడికాయి. చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకుందామండి.
చూడండి, చిన్న కడాయి పెట్టి తాలింపు వేసుకుందామండి. దాంట్లో 2 పావులు ఆయిల్ వేసాను, అది వేడవుతుంది. ఇప్పుడు దాంట్లోకి మనం ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అనాలి. చూడండి, ఆవాలు ఫ్రై అయినాయి. ఆవాలు చిటపట అన్నాక దాంట్లో 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఎల్లిపాయలండి పొట్టు తీసి ఇలా కొంచెం దంచి పెట్టాను. అవి కొంచెం వేగాక దాంట్లో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయినాక ఇప్పుడు పసుపు వేసుకున్నామండి. ఇందాక మనం చారులో సగం స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సగం స్పూన్ వేసాను. పసుపు తాలింపులో సగం వేసాను. ఇప్పుడు దీంట్లో మనం చివరగా ఇంగువ వేసుకుందామండి. ఇంగువ పొడి, ఇప్పుడు మనం ఈ తాలింపుని మనం మసలు పెట్టుకున్నాం కదండి, ములక్కాయను పప్పు దాంట్లో వేసేసుకుందాం. చూడండి, ములక్కాయ పప్పుచారు చాలా బాగుంటుందండి. చూడండి, ములక్కాయ పప్పుచారు ఇలా నేను చెప్పిన విధంగా ఇలా వేసుకొని ఉడికించుకొని పోపేసుకోండి. నేను చెప్పిన స్టైల్లో వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలాగా అన్ని పప్పులో వేసి మరిగించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి పప్పుచారు. ములక్కాయ పప్పుచారు రెడీ అయిపోయిందండి.